अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ओं नमो विष्णवे प्रभविष्णवे। श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत। युधिष्ठिर उवाच చుట్టూ ప్రాకారం, మధ్యన చిన్న మందిరం. ప్రాకారం పైన 108 జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ జలధారలని 108 దివ్య దేశాల పుణ్య తీర్థాలుగా పేర్కొంటారు. ఈ 108 జలధారల క్రింద స్నానమాచరించినా కనీసం కొన్ని నీటి బిందువులు తలపైన చల్లుకున్నా చాలు 108 దివ్య దేశాలను సందర్శించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కూడా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతారు. నారాయణుడి నామస్మరణతో శీతోష్ణములు మరచి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యఃపరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా. మీరు చూస్తున్నారు ముక్తినాథ దేవాలయం. విశేషమైన ఎన్నో అద్భుతాలు, ఎన్నో భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదించే దేవాలయం ఇది. మహావిష్ణు దేవాలయం 1856 సంవత్సరాన ఒక రాణి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని స్థాపన చేసిందని ఆ రాణి పేరే ఈ ఒక గ్రామానికి స్థాపన చేశారు. ఇక్కడ సముద్ర తీరం నుండి దాదాపు 3800 అడుగుల ఎత్తున మనము ఉన్నాము. చూడండి, ఈరోజు మీ భాగ్యము పెద్దదో నా భాగ్యము పెద్దదో, మీ వల్ల నేను ఈరోజు ముక్తినాథన్ దర్శనం చేసుకున్నాను. సర్వే జన సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో అని ఇప్పుడే దేవుడికి పూజ చేస్తున్నాం. ఖచ్చితంగా చూసిన వారికి వీక్షణా ఫలము, వింటున్న వారికి విన్న ఫలము అన్నీ కలగాలని ఆ ముక్తినాథంతో నేను వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. -డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం మనస వాచ కర్మణ మహావిష్ణువు ఆరాధన చేసే భక్తుల భక్తికి భగవంతుడు ప్రసన్నమవ్వాల్సిందే. ఈ క్షేత్ర పరిసరాల్లో శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఎల్లవేళలా మంచు కురుస్తూనే ఉంటుంది. వేసవిలో సైతం ఒక్కోసారి హఠాత్తుగా స్నోఫాల్ సంభవిస్తుంది. ఇదే గర్భాలయం. గర్భాలయంలో మహావిష్ణువు సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూ వ్యక్తమై తేజో విరాజితమై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారి ఈ ముక్తినాథ్ క్షేత్రం సందర్శించి ఈ స్వామిని మనసారా ఒక్క క్షణం దర్శిస్తే చాలు. జన్మజన్మల పాప విముక్తి, మోక్ష ప్రాప్తి. దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేం తం విశ్వశంభువం
पद्मकोशप्रतीकाशगम् हृदयम् चाप्यधोमुखम् अधो निष्ट्यावि तस्याम्